నవజాత శిశువు కోసం ఈరోజు మన టాపిక్ అండి. నవజాత శిశువు అంటే 28 రోజుల వరకు ఆ బిడ్డని నవజాత శిశువు అని పిలుస్తామండి. డెలివరీ అయిన తరువాత గంట లోపులో తల్లి నుంచి బిడ్డకు పాలు పెట్టించాలండి. ఆ పాలు చిక్కగా లేత పసుపు రంగులో ఉంటాయండి. వాటిని మురిపాలు అంటారండి. ఆ మురిపాలులో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుందండి. అదేనండి వ్యాధి నిరోధక శక్తి అండి. ఆ పాలును చాలామంది పెద్దవాళ్ళు పిండి పాడేయనిస్తారండి. అలా చేయకూడదు. ఆ పాలును బిడ్డకు తృప్తిగా పెట్టాలండి. ఒకవైపు 10 నుంచి 15 నిమిషాల వరకు పెట్టిన తర్వాత మరోవైపు కూడా 10 నుంచి 15 నిమిషాల వరకు పెట్టనివ్వాలండి. అలా పెట్టడం వల్ల బిడ్డకు తృప్తిగా పాలు నిండుతాయండి కడుపు. అలాగే పుట్టిన 24 గంటల లోపులో టీకాలు వ్యాక్సినేషన్ అంటే వేయించాలండి. వేయించడం వల్ల ఆ బిడ్డకు జ్వరం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. జ్వరం వస్తే అక్కడే అందుబాటులో ఉన్న నర్సులకి చెప్పి సిరప్ అంటే జ్వరానికి సంబంధించిన మందులు పట్టించాలండి. అది వేసిన ప్లేస్లో గడ్డ కట్టి ఇబ్బందిగా అనిపిస్తే ఐస్ తప్ప జెండు బామ్ లాంటి ఎటువంటి పెట్టకూడదండి. దాంట్లో ఇన్ఫెక్షన్ అవుతుంది. అలాగే బొట్టు దగ్గర ఏది పడితే అది పెడతా ఉంటారండి. బొట్టు దగ్గర ఎటువంటి తడి పెట్టకూడదండి. అలాగే చాలామంది పసరు మందులు లాంటివి పెడతా ఉంటారండి. అలాంటివి కూడా పెట్టకూడదండి. పెడితే ఇన్ఫెక్షన్ వచ్చి అది పొట్ట లోపలికి వెళ్ళి ఇబ్బంది అవ్వడానికి అవకాశం ఉంటుందండి. 5 నుంచి 7 రోజుల లోపల బొడ్డు మానిపోయి తనకంటూ తానే ఊడిపోతుందండి. ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఊడిపోయిన తర్వాత కూడా అక్కడ డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్ అంటే అయోడిన్ సొల్యూషన్ ఇవ్వనిస్తే అది తప్ప వేరేది ఏమీ పెట్టకూడదండి. అలాగే బిడ్డకు పాలు ఇచ్చిన తర్వాత భుజం మీద వేసి తట్టాలండి. 10 నుంచి 15 నిమిషాల వరకు తట్టాలండి. అది తేనుపు వచ్చిందో చూసుకొని అప్పుడు అంటే తేనుపు అంటే గ్యాస్ లాంటిది లోపల పొట్ట లోపల ఉంటే చిన్నగా బర్పింగ్ వస్తుందండి. అది వచ్చిన తర్వాత కింద సమానంగా పడుకోబెట్టాలండి. దానికి ముందు పడుకోబెడితే వాంతి అవ్వడానికి అవకాశం ఉంటుందండి. అలా వాంతి అవుతే ఆ పాలు నోట్లో ద్వారా వచ్చేటప్పుడు ఊపిరితిత్తుల్లోకి ఏమైనా వెళ్ళటం వలన నిమ్ము చేరడానికి అవకాశం ఉంటుందండి. అలా నిమ్ము అవ్వటం వలన దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్ అలాగే ఫీవర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం తట్టడం వల్ల బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదండి దీనివలన. అలాగే మీరు అక్కడ ఉన్న నర్సుల్ని అడిగి తెలుసుకోవచ్చు. పుట్టిన తర్వాత బిడ్డ 2.5 నుంచి 3 కేజీల వరకు ఉంటుందండి. అలా లేకుండా 2 కేజీల కన్నా తక్కువగా ఉంటే తల్లికి దగ్గరలో వెచ్చగా ఉండేటట్లు అలాగే పాలు ఎక్కువసేపు ఇచ్చేటట్లు చూసుకోవాలండి. ఆ విధంగా చేయటం వల్ల బరువు పెరుగుతారండి బిడ్డలు. ఒకవేళ బిడ్డ బరువు తక్కువగా ఉంటే తల్లి రొమ్ముకి మధ్యలో పెట్టుకొని బిడ్డను చుట్టూ క్లాత్ చుట్టబెట్టుకొని అలా వెచ్చదనాన్ని అందించడం వల్ల ఆ బిడ్డ పొట్టలో ఉన్నప్పుడు అంటే గర్భంలో ఉన్నప్పుడు తనకు ఎంత వెచ్చదనం అయితే తల్లి ద్వారా అందుతుందో అలాగే బిడ్డకు బయట కూడా అలాగే అందటం వల్ల బిడ్డ కూడా త్వరగా బరువు పెరుగుతారండి. బిడ్డ బరువు పెరిగే వరకు రోజు అలాగే ఎక్కువసేపు బిడ్డని పెట్టుకోవడం వల్ల బరువు పెరుగుతారండి బిడ్డలు. తల్లి కూడా ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆరోగ్యకరమైన భోజనం చేయాలండి. చాలామంది పథ్యం అనేసి సరిగా భోజనం పెట్టరండి. ఒక పూట మగపిల్లడు పుడితే ఒక పూట పెట్టడం వల్ల కూడా తల్లి చాలా పాడైపోద్దండి. అంటే సరిగా పిల్లలకి ఇవ్వడానికి కూడా పాలు ఉండదండి. ఈ సమయంలో తల్లికి మంచి భోజనం పెట్టడం వలన బిడ్డకు మంచిగా పాలు అందటం వల్ల తల్లి బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారండి. చాలామంది తల్లులకు డెలివరీ తర్వాత మంచినీళ్ళు చాలా తక్కువ తాగమంటారండి. అలా చేయకూడదండి. మంచినీళ్ళు 3 నుంచి 4 లీటర్లు మంచినీళ్ళు తాగడం వల్ల ఎటువంటి కడుపు లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల అది యూరిన్ ద్వారా కూడా బయటికి రావటం వల్ల చాలా హెల్తీగా ఉంటారండి తల్లులు. అలాగే బిడ్డకు కూడా పాలు బాగా పుష్కలంగా ఉంటాయండి. బిడ్డకు స్నానం చేయించేటప్పుడు కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలండి. శుతి మెత్తగా
బిడ్డకు మసాజ్ చేసిన తర్వాత ఆయిల్ మసాజ్ చేసి తర్వాత బిడ్డకు గోరువెచ్చని వేడి నీళ్ళతో స్నానం చేయించడం వల్ల బిడ్డ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారండి. స్నానం తర్వాత ఆ బిడ్డను మెత్తని టవల్తో తుడిచి వెచ్చగా ఉంచాలండి. వాళ్ళకి అందుబాటులో ఏదైనా వెచ్చగా పెట్టడానికి నిప్పులు లాంటివి లేకపోతే హీటర్ లాంటిది ఉంటే కొంచెపు వెచ్చదనాన్ని అందించి స్మూత్గా అంటే మెత్తని బట్టని తొడగాలండి ఆ బిడ్డకు. బిడ్డకు 6 నెలలు వచ్చే వరకు తల్లిపాలు తప్ప ఎటువంటివి పట్టించకూడదండి. కొంతమంది కొన్ని పసరు మందులు పట్టించడానికి అవుతారండి. బిడ్డకు అనాస వచ్చింది, కడుపు నొప్పి వస్తుంది అనేసి అలాంటివి ఏమీ చేయకూడదు. బిడ్డ పాలు తాగపోయినా ఎటువంటి ఇబ్బందికి అనిపించినా మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చెప్పినట్లు ఏమైనా మందులు ఇస్తే వాడండి. లేకపోతే మీ దగ్గరలో పిల్లల డాక్టర్ ఎవరైనా ఉన్నా ఆయన దగ్గరికైనా తీసుకెళ్ళి ఆయన చెప్పినట్లుగా వాడటం వల్ల మీ బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందండి. కొంతమంది బిడ్డలు మోషన్ అవ్వట్లేదు అనేసి ఇబ్బంది పడుతున్నారు అనుకుంటారు. కానీ కొంతమంది పిల్లలు వచ్చేసి 3 నుంచి 5 రోజుల వరకు మోషన్ అవ్వకపోయినా ఎటువంటి ఇబ్బంది ఉండదండి. కానీ బిడ్డలు మొక్కినట్లు ఏడుస్తూ ఉంటారండి. వాళ్ళు కడుపు నొప్పి వల్ల ఏడుస్తున్నారు, దేనివల్ల తెలియదండి. అలాంటి టైంలో ఖచ్చితంగా మనకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చూపించడం వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉన్నదో వాళ్ళకి తెలుస్తుంది కనుక దానికి సంబంధించిన మందులు వాడటం చాలా మంచిదండి. అలాగే బిడ్డని ఎప్పుడు వెచ్చగా బట్టల్ని పెట్టి ఉంచాలండి. మీరు చూస్తున్నారు కదా, అలాగే ఈ బేబీ న్యూబోర్న్ బేబీ అండి. న్యూబోర్న్ బేబీస్ చాలా మంది విరేచనం అవ్వట్లేదని భయపడతారండి తల్లులు. 4-5 రోజులు విరేచనం అయిపోయినా పర్వాలేదండి. అలాగే ఒక వారం దాటినట్లయితే దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ అంటే చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి వెళితే సరిపోతుందండి. దానికి సంబంధించిన మెడిసిన్ ఇస్తారండి. కంగారు పడి మీరు ఎటువంటి నాటు వైద్యం చేయకండి. చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.